దూర్వా గణపతి వ్రతం యొక్క ప్రత్యేకత ఏమిటి? గరిక అంటే గణపతికి ఎందుకు ఇష్టం? బ్రహ్మదేవుడు సృష్టిని చెయ్యాలని సంకల్పిస్తున్న సమయంలో ఆయన విఘ్నాలేవీ రాకుండా ఉండటం కోసం పరమాత్మను ప్రార్థిస్తే గణపతి రూపంలో ఆవిర్భవించి, నేను ప్రతి జీవుడిలో మూలాధార చక్రంలో పృథివీ లక్షణంతో చిష్టం చేసి ఉంటాను. అతనికి దేహం మీద అభిమానం కలిగించి, శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం కనుక అన్ని ధర్మాలను ఆచరించే విధంగా అతనికి ప్రేరణ కలిగిస్తాను అని పృథ్వీతత్వంతో మూలాధార చక్రంలో ప్రతిష్ఠనమైన ఆ గణపతికి భూమి మీద విస్తృతంగా పెరిగి సహస్రవరమాదేవి శతమూలా శతాంకురా అని ఏ దూర్వార యుగ్మమైతే పచ్చగా భూమండలాన్నంతా మార్చివేస్తూ అన్ని దోషాలను పోగొట్టగలిగిన శక్తితో, రక్తస్రావం లాంటి కష్టం కలిగినప్పుడు ఆ గరిక కషాయంతో వాటిని పోగొట్టుకుంటూ ప్రతి జీవుడు ఆనందంగా ఉండటానికి అవసరమైనది కనుక పృథ్వీతత్వం కలిగిన గణపతికి దూర్వా అంటే అంత ఇష్టం. అందుకే చతుర్థేయా భవేత్ శుక్ల నభో మాసస్య పుణ్యద తస్యా దూర్వా గణేశస్య వ్రతం కుర్వత కార్తీక మాసంలో కూడా దుర్వా గణపతి వ్రతం చేస్తారు చతుర్థి నాడు. అలానే శ్రావణ మాసంలో శుద్ధ చతుర్థి నాడు కూడా ఈ గణపతి యొక్క వ్రతం చేస్తారు. అలా చేయటం వల్ల ఆరోగ్య సమస్యలన్నీ పరిష్కరింపబడతాయి. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. ఈ గరికను సమర్పిస్తూ 21 రకాలైనటువంటి పత్రులతో పూజ చేయగలిగితే గణపతి కటాక్షిస్తాడు. దూర్వారము అద్భుతమైన శక్తి కలిగినది. ఆధునిక విజ్ఞానంలో కూడా ఎక్స్రే ఒక సంవత్సరమంతా నువ్వు బయట తిరగటం వల్ల వచ్చే రేడియేషన్ దాదాపు 200 మిల్లీ రెమ్స్ అంటారు. ఒక్కసారి ఎక్స్రే దిగితే అంత రేడియేషన్కి నువ్వు గురి కావాల్సి వస్తుంది. అలా నువ్వు ఎక్స్రే దిగే సమయంలో నీ దగ్గర కనుక దర్భ పెట్టుకుంటే 60% ఆఫ్ ది రేడియేషన్ తగ్గిపోతుందని వైజ్ఞానికంగా నిరూపింపబడింది. అలాంటి అద్భుతమైన గరికతో పృథ్వీతత్వాన్ని నువ్వు ఆరాధించగలిగితే పృథ్వీతత్వం యొక్క లక్షణం కలిగిన నీ దేహం ఆరోగ్యంగా ఉంటుంది. నువ్వు సంకల్పించిన ప్రతి కార్యక్రమం నిర్విఘ్నంగా నేర్చగలిగిన నేర్పరితనం నీకు వస్తుంది. అందుకే శ్వాస సంబంధ వ్యాధులు, చర్మ సంబంధ వ్యాధులు ఉంటే గరికతో చేసిన కషాయాన్ని ఇస్తారు. అలా త్రిదోషాలను పోగొట్టగలిగినటువంటి గరికతో మనం గణపతి ఆరాధనను ఈ శ్రావణ మాసంలో వర్షాలు విరివిగా కురుస్తూ అనేకమైన రుగ్మతలకు కారణమవుతున్న నేపథ్యంలో ఆరాధించే ప్రయత్నం చేయగలిగితే ఆనందంగా ఉండగలరు.